ఉదయగిరి సూపర్ లగ్జరీ ఓవర్టేక్ చేశాము. అంటే ఇప్పుడు కడప డిపో సంబంధించింది కూడా పడుకున్న తర్వాత పడిపోకుండా ఉండేందుకు ఇది చాలా బాగా నచ్చిందండి. ఈ సైడ్ 1+2 సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ ఇక్కడ కూడా ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంటుందండి. ఒకసారి టైం చూసుకోండి, రాత్రి 11 గంటలు అవుతుంది. అండ్ కడప వాళ్ళు అయితే ఈ సీన్ బట్టి గుర్తుపట్టగలుగుతారు, కడప 7 రోడ్స్ అని. బట్ కడప నాన్ లోకల్ వాళ్ళు అయితే హిందూ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. డ్రైవర్ ఆల్రెడీ కాల్ చేయడం జరిగింది నాకు. సో హిందూ బస్ అనేది నంద్యాల నుండి రావాలి. 11 గంటల 15 నిమిషాలు దాని రైట్ టైము. సో మొత్తం ఆల్మోస్ట్ అన్ని వైపులో వెళ్ళే బస్సెస్ ఇక్కడే ఎక్కువ టచ్ అయ్యి వెళ్తాయండి. సో ఇది 7 రోడ్స్ అనమాట. మొత్తం 7 రోడ్లు ఉంటాయి ఇక్కడ. ఒకటి ఆల్రెడీ BCVR ఉంది ఇక్కడ, అండ్ ఇంకోటి దాని వెనకాలే ఇంకోటి వచ్చింది చూడండి, శ్రీ సాయి దుర్గ స్వామి బయలుదేరుతుంది. అది రాగానే ఇది బయలుదేరుతుంది, అండ్ అది దాని ప్లేస్ తీసుకోవడం జరిగింది చూడండి. అండ్ దాని వెనకాలే వీర అండ్ కాళేశ్వరి, శ్రీ కాళేశ్వరి కూడా వచ్చింది చూడండి. అండ్ ఇది CGR బయలుదేరుతుందండి. CGR హైదరాబాద్కి వెళ్తుంది. ఇది ఇదిగోండి వీర అండ్ శ్రీ బయలుదేరుతుంది. ఇదిగోండి మన హిందూ వచ్చేసింది, 10 నిమిషాలు ముందుగానే వచ్చేసింది. గురు శ్వేత ఇదిగోండి వెళ్తుంది, నంద్యాల నుండి వస్తుందండి. సో ఇది ఎక్కడికి వెళ్తుందో మరి, ఎక్కడ ఆగుతుందో, ఇలాగే ఇలా రాదనుకుంటా, ఆ సైడ్ ఆగుతుంది, చూస్తాం. అండ్ కడప నుంచి ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో ఎందుకు కూడా తెలిసిపోతుంది మనకు. అండ్ ఇంకోటి వస్తుందండి CMR ఎక్స్ప్రెస్. అది హిందూ అలా వెళ్ళిందంటే మేబీ ఆ రూట్ ఉంటుంది. CMR JSL ట్రావెల్, CMR ట్రావెల్. హిందూ ఇలా రాలేదండి, అక్కడ ఆగింది. అక్కడ అనుకుంటాను ఆ ఆఫీస్ అనుకుంటాను, ఆఫీస్ దగ్గర ఏమో ఆగినట్లుగా ఉంది అది. సో అక్కడికే వెళ్దాం. PRL బస్ అండి, నా వ్లాగ్లో ఫస్ట్ బస్సు PRL బస్ అండి. అది కూడా ఐ థింక్ అది మరి బెంగళూరుకి అనుకుంటాను. PRL బస్సులు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? టోటల్ మోర్ దాన్ 70 ఉన్నాయండి. ఇదిగోండి ఓల్డ్ బస్సు, ఇది దూరం నుంచి అలా కనపడుతుంది ఇదిగోండి ఇది. అన్న మీ పేరునా? మీ పేరు శంకరా? శివ అండి. ప్రస్తుతానికి డ్రైవ్ చేస్తున్నారు శివ. ఒకసారి మీరు చూడొచ్చు, ఇదిగోండి హిందూ. చాలా ఓల్డ్ అయితే ఏముంది, మనకు డ్రైవర్ మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అండ్ మన యొక్క డెస్టినేషన్ అనేది మనం కరెక్ట్ టైంలో అండ్ కంఫర్టబుల్గా వెళ్ళాలి, అంతే కదా. సో ఇదే అండి హిందూ నెంబర్. ఒకసారి మీరు చూసుకోండి, NL01B2867 నంద్యాల నుండి, నంద్యాల బెంగళూరు మధ్య నడిచేది ఇది. మీ పేరు సార్? మీ పేరు శంకరా? గృహప్రభు ఏంటి? శివ. ఓకే. సో ఓకే గైస్, మనం బోర్డింగ్ అవుతున్నాము. నమస్తే అన్న. నాకే మీరు కాల్ చేసింది, నాకే ఇందాక కాల్ చేశారు చూడండి, 5 minutes బ్యాక్. 1 ఓకే గాయస్, ఇప్పుడు సమయం మీరు చూడొచ్చు 11 గంటల 8 నిమిషములు. 11 గంటల 15 నిమిషాలు డిపార్చర్ తీసుకోవాలి. అయినా కానీ అందంగా ఎవరు లేరు కాబట్టి ప్యాసింజర్ ఇక్కడ నుంచి పికప్ పాయింట్ నుండి, అందుకోసం అన్న బయలుదేరితే ఒకసారి అందరూ ఒకసారి
ఒక్కసారి హాయ్ చెప్పునా చేయకండి చేయదు ఇప్పుడు. ఓకే, సో ఇదే అండి టిఆర్ఎల్ బస్సు వెళ్ళిపోతున్నా అండి. మన ఫస్ట్ బస్సు టిఆర్ఎల్ వందన. నంద్యాల క్రాస్ అయిన తర్వాత ఆళ్ళగడ్డ, చాగల్మర్రి, దువ్వూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, దాని యాప్లో అలా ఉండింటే చెప్తున్నాను. మైదుకూరు, కాజీపేట, కడప మీదుగా రాయచోటి, ఈ విధంగా బెంగళూరు బయలుదేరుతుందండి. బట్ కడపకైతే 7 నిమిషంలో ముందుగానే చేరుకోవడం జరిగింది. డిలే మాత్రం ఏమాత్రం లేదు. సో ఇంతవరకు ఇదేనమాట. ఇంకా మనం జర్నీ చేసే కొద్దీ మన జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. మన అన్న డ్రైవర్ శివ, సో సింగిల్ డ్రైవరే కదనా? సింగిల్ డ్రైవరే, యాక్చువల్లీ సింగిల్ డ్రైవరే. ఎందుకంటే 300 కిలోమీటర్లు లేదు కాబట్టి, అంటే నంద్యాల నుండి ఉంటుంది, మోర్ దాన్ 300 కిలోమీటర్లు ఉంటుంది, సింగిల్ డ్రైవరే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ అండి హిందూ బస్సులో మనం జర్నీ చేస్తున్నాము. మనం హిందూ బస్సు యొక్క జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తానండి, ఎలా ఉంటుందో అనేది. అండ్ బెంగళూరుకి వచ్చేసి ఆన్ టైం చేరుకుంటుందా లేకపోతే డిలే అవుతుందా, అలాగే ఏ సమయంలో రెస్ట్ రూమ్. ఇప్పుడు కోటిరెడ్డి సర్కిల్ మీదుగా బస్సు వెళ్తుంది అనుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్లో కోటిరెడ్డి సర్కిల్ ఉందండి. సో ఇదే అండి కడప. 11 గంటలు, రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మా కడప టౌన్ ఇలా ఉంటుందండి. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. జనాలు ఎక్కడ ఉండరు. ఇది కోటిరెడ్డి సర్కిల్ అంటారండి దీన్ని. సో మన హిందూ బస్కు ఇక్కడ కోటిరెడ్డి సర్కిల్ దగ్గర పికప్ పాయింట్ ఉండదు అనుకుంటాను. ఓన్లీ సింగిల్ పికప్ పాయింటే కడప మొత్తానికి కలిపి. ఒకవేళ పికప్ పాయింట్ ఉండింటే మన బస్సు ఇక్కడ ఆగుతుంది, ఆగలేదు కాబట్టి సో ఇక్కడ లేదు. ఇలా ముందుకెళ్ళిపోతున్నాం. సో 11 గంటలకు వెళ్ళాల్సిన బస్సు అది ఇంకా రాలేదు, కొద్దిగా డిలే ఉంది. సో 11:15కు మన బస్సు మాత్రం ఆన్ టైం ఉందండి. నంద్యాల నుండి 2 బస్సులు, హిందూ బస్సులు బయలుదేరుతాయి బెంగళూరుకు ప్రతిరోజు. నంద్యాల, బెంగళూరు. సో ఇది బ్రిడ్జ్ అండి. మామూలుగా దీన్ని ఏమంటారంటే బొగ్గొంక అంటారు దీన్ని, బొగ్గొంక రివర్ అంటారు దీన్ని. ఇంకా దీన్ని ఫ్రంట్లో ఉండేది ఐటీ సర్కిల్ అంటారండి. సో ఇక్కడ నుంచి మొత్తం జంక్షన్ అనమాట. ఒకవైపు వచ్చేసి బెంగళూరుకు, ఇంకోవైపు వచ్చేసి నంద్యాల, కర్నూలు, అండ్ ఒకవైపు వచ్చేసి కడప. సో 3 లైన్ల కూడలి ఇది. ఇదిగో అండి, దీన్నే ఐటీ సర్కిల్ అంటారు. సో బెంగళూరు నుండి హైదరాబాద్కు వెళ్ళే వాహనాలు వచ్చేసి కడప టౌన్లో రాకుండా వెళ్ళాలంటే ఇటు కూడా వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఇలా వెళ్ళిపోతాయి. లేదంటే బైపాస్, ఇంకొక బైపాస్ ఉంది, అలా కూడా అస్సలు టచ్ అవ్వకుండా. ఇక్కడ పికప్ పాయింట్ ఉందండి మన ఇల్లుకు. ఎక్కిందిగా ఖాళీ సీట్లు ఉంటాయి. వీరా వెళ్ళిపోతుందండి. అండ్ ఇదేదో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. క్యాప్షన్ మాత్రం చాలా బాగుంది. మన బస్సు వెనకాలనే
మహేశ్వరి ఉండింది. సో అది బయలుదేరుతుందండి. ప్యాసింజర్ అయ్యారు, ప్యాసింజర్ బోర్డింగ్ అయ్యారు, అది వెళ్ళిపోతుంది. అది మొత్తం నేనైతే పికప్ పాయింట్స్ ఉన్నాయి మన కడపలో కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడే మన ఐటీ సర్కిల్ నుండి బయలుదేరుతున్నాం. ఒక ప్యాసింజర్ అయితే రాలేదండి, అతని కోసమే కాల్ చేస్తూ బస్సు కొద్దిగా లేట్ అయిపోయింది ఇక్కడ. ఇది రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్. ఇది రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్. ఇది ఎందు బస్సులో నంద్యాల నుండి బెంగళూరు వరకు స్లీపర్ అయితే 650 రూపీస్ అవుతుందండి. అదే కడప నుండి బెంగళూరు వరకు స్లీపర్ కాకుండా సీటర్ అయితే 450 రూపీస్ అవుతుందండి. నంద్యాల నుండి బెంగళూరు వరకు ఎందు ట్రావెల్ బస్సులో స్లీపర్ అయితే 650 రూపీస్. అదే కడప నుండి బెంగళూరు వరకు స్లీపర్ కాకుండా సీటర్లు అయితే 450 రూపీస్ మన ఎందు ట్రావెల్ బస్సులు. 11:38 మనం ఇంకా కడప ప్రెమిసెస్లోనే ఉన్నామండి. అంటే పాయింట్స్ చాలా ఉన్నాయి. కొంతమంది లేట్ చేస్తున్నారు, ఆన్ టైం రావడం లేదు. బస్సు టైమింగ్ తెలుసు అందరికీ, కానీ రావడం లేదు, నెగ్లిజెన్స్. సో ప్రతి ఒక్క పికప్ పాయింట్ దగ్గరికి రావడము, మన డ్రైవర్ అన్న కాల్ చేయడం, వాళ్ళని పిలిపించుకోవడము. సో ఈ విధంగా లేట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనము మూలంక దగ్గర ఇదే లాస్ట్ పికప్ పాయింట్ అనుకుంటాను మన కడపది. ఇదిగోండి ఇదిగోండి. యాక్చువల్లీ ఇది ముందు వెళ్ళాలి, ఈ ఇందు అనేది ముందు వెళ్ళాలి. అటువంటిది 11 గంటలకు అది రీచ్ అవ్వాలి కడప. సో ఎవరో ఒక ప్యాసింజర్ దిగారు, దీంట్లో పంపిస్తున్నారు వాళ్ళు. శ్రీ ఆంజనేయం ఎందు ట్రావెల్ చూడండి. అటువంటిది మన బస్సు వచ్చేసి ఇక్కడ అది మన బస్సును ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది. సో ఓకే అండి. సో అది బైపాస్, అది బైపాస్ వచ్చింది. అది బైపాస్. అవునా, ఓకే. సో అది శ్రీ ఆంజనేయం. ఇది కూడా ఆంజనేయం అని ప్రసాద్ ట్రావెల్స్. ఇది ప్రసాద్ ట్రావెల్స్. ముందు వెళ్ళాల్సిన ఎందు బస్సు ముందునే వెళ్తుందండి. మూలంక దగ్గర మనం కాల్ చేసుకొని వెళ్ళిపోతాం. అంటే అందులో ఒక ప్యాసింజర్ ఉన్నారు, సో వాళ్ళు మన బస్సులోకి పంపించారు. సో ఇలా ఈ విధంగా రెండు ఎనగా ముందు వెళ్తున్నాయండి. బస్సు పోతుంటే చల్లటి గాలి, ఆ ఫీలింగే వేరే. బస్సు ఆగిందనుకో కొద్దిగా హ్యూమిడిటీ, ఎందుకంటే ఎండాకాలం కదా. సో మా సైడ్ మాత్రం మా కడప, అనంతపురము, కర్నూలు, నంద్యాల మాత్రం కొద్దిగా ఎండ ఎక్కువగానే ఉంటుందబ్బా. 65 వెళ్తుందండి, 63, 64. నేను ఇంకా లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది, సీట్లు ఎలా ఉంటాయి ఏమి చూపించలేదు. ఈవెన్ నా సీట్ కూడా నేను చూపించలేదు కదా, చూపిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్యాసింజర్స్ ఉన్నారు కాబట్టి మనం లోపలికి వెళ్ళి మనం వీడియో తీస్తుంటే వాళ్ళకు ప్రైవసీ అనేది డ్యామేజ్ అవుతుంది. కడప గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పక్క నుంచే వెళ్తున్నామండి. ఈ లారీ మదనపల్లికి పోయే లారీ అండి, ఎందుకంటే మొత్తం టమోటా సరుకు.
వెనకాల శ్రీ ఆంజనేయం అని ఉంది కదా, మనం లాస్ట్ టైము పిఎల్ఆర్ బస్సు జర్నీ కూడా చేసాము కదా, దాన్ని కూడా వెనకాల శ్రీ ఆంజనేయం అనే ఉంది. సో ఆ విధంగా ఒకటి కాదు రెండు కాదు చాలా బస్సులు వెనకాల శ్రీ ఆంజనేయం అని ఉంటుందండి. గ్లాస్ సరిగా లేదు, సరిగా క్లీన్ చేయలేదు గ్లాస్. అందుకోసం ఆపోజిట్ ఏదైనా వెహికల్ లైటింగ్ గ్లాస్ మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయిపోయి పూర్తిగా ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. చూడండి, సరిగా కనపడడం లేదు. చూడండి, ఇది ఫ్రంట్లో వెళ్ళే హిందూ బస్ కూడా కొత్తది కాదండి, అది కూడా సేమ్ మన బస్సు ఏ విధంగా ఉందో ఓల్డ్ బస్సే అది కూడా. సో కొత్త బస్సులు వచ్చాయంట హిందూ ట్రావెల్స్లోకి. బట్ అవి ఏ రూట్లో రన్ అయ్యేటో మనం అడిగి కనుక్కో. కనుక చూస్తా ఉండు. బస్సు యొక్క ఇంజిన్ సౌండ్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి, నార్మల్గానే ఉంది. రీసౌండ్ అలాంటివి ఏం లేవు. గువ్వల చెరువు ఘాట్ ప్రారంభమైందండి. ఇక్కడ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలండి. ఇక్కడ ఎంత కేర్ఫుల్గా డ్రైవ్ చేసినా కానీ ఏదో ఒకటి ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ప్యాసింజర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి, నిద్రపోకూడదు ఎటువంటి సమయాలలో. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది కేవలం ఒక డ్రైవర్ బాధ్యతే కాదు, ప్యాసింజర్లు కూడా బాధ్యత అండి. పడుకోకుండా ఉంటే, ఎందుకంటే ఏదైనా జరిగిందనుకోండి అకస్మాత్తుగా దిగడము అలాంటివి చేసుకోవచ్చు. చాలా డేంజరస్ మలుపులు అండి ఇక్కడ. మొత్తం మలుపులన్నీ కంప్లీట్ చేసుకుని పైకి ఎక్కి అక్కడి నుంచి వ్యూ పాయింట్ చూసేటప్పుడు కడప ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? సేమ్ మనం ఫ్లైట్ దిగినప్పుడు టేకాఫ్ అయినప్పుడు ఎయిర్పోర్ట్ ఏ విధంగా కనపడుతుంది, చిన్నదిగా. సో ఆ విధంగా కనపడుతుందండి. సో అంత పైకి వెళ్ళిపోతామండి ఇప్పుడు మనము.
ఇప్పుడు గువ్వల చెరువు ఘాట్ దిగుతున్నామండి. గువ్వల చెరువు వైపు మైత్రి బస్ వెనకాల ఎల్జీ బస్. ఇవి భయంకరమైన మలుపులు అండి. కింది నుండి ఏదైనా వెహికల్ రావచ్చు. సో అందుకోసం డ్రైవర్లు చాలా అప్రమత్తంగా ఉంటారండి. ఈ మలుపుల దగ్గర ఓవర్టేక్ అనేది అస్సలు చేయరండి, జరగదు కూడా ఆ విధంగా. ఎందుకంటే ఆపోజిట్లో ఏదైనా ఎనీథింగ్ జగన్ వస్తుంది చూడండి, కేఆర్సిఆర్ జగన్. ఇదేనండి గువ్వల చెరువు. సో గువ్వల చెరువులో కూడా మన బస్సుకు పికప్ పాయింట్ ఉందండి. ఇక్కడ మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వారికి ఇక్కడ ఉన్నటువంటి గువ్వల చెరువు ఖవా అనేది చాలా ఫేమస్ అండి. సో ఈ రూటు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఇక్కడ గువ్వల చెరువు ఖవా అనేది కంపల్సరీగా టేస్ట్ చేస్తారు. అదేవిధంగా పార్సల్ కూడా తీసుకెళ్తారండి ఇక్కడ. సో అదే ప్లేస్లో మనం ఇప్పుడు ఉన్నామండి. ఇంకొద్దిగా ముందుకెళ్ళాలి. సో మన బస్సు వచ్చేసి ఇక్కడ హాల్ట్ తీసుకోవడం జరిగింది, వాటరు అవి రీఫిల్ చేసుకునేందుకు. 12:16 మనం గువ్వల చెరువులో టీ తాగుతున్నామండి. వేసావన్నా? టీ తాగుతున్నాము. నేను అండ్ మన డ్రైవర్ శివ అన్న, మన గురుప్రసాద్ మన క్లీనర్ అందరం కలిసి. ప్యాసింజర్లు మాత్రం పడుకొని ఉన్నారు లోపల. సో గుర్రంకొండ వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చేసి వాష్రూమ్ పాయింట్, అంటే వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ అక్కడ ఇంకొక టీ ఉంటుందండి. అక్కడ కొద్దిసేపు ఆపినామో లేదో ఒక ప్యాసింజర్ వచ్చేసి ఖవా కోసం దిగాడండి. సో ఇప్పుడైనా మీకు అర్థమైంది కదా ఇక్కడ ఖవా ఎంత ఫేమస్. సో ఇదే అండి మెయిన్ పాయింట్ ఇది. సో ఇద్దరు ఖవా తీసుకొని ఆడ ఏమంటాయి, అది మనం ఆడ బయట నిలబెడితే ఆడ వాటర్ కోసము నిలబెట్టాము ఆడ. ఆయన అయితే ఖవా చాలా తీసుకున్నాడు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మొత్తం అన్నీ ఖవా స్టాల్సే ఉంటాయండి. ఇక్కడ ప్రతి తెలంగాణ సైడ్ వాళ్ళు కూడా ఇక్కడ అదే పని ఇక్కడికి వచ్చి ఖవా తీసుకొని వెళ్తుంటారు. సో అంత ఫేమస్ ఇక్కడ. గువ్వల చెరువును 12:20 క్రాస్ చేసుకొని బయలుదేరుతున్నామండి. అండ్ ఫస్ట్ రౌండ్ టీ కూడా అయిపోయిందండి మాది. చేసిన తర్వాత నా ఫస్ట్ జర్నీ అందులోనే అయిందండి. మార్కాపురం బెంగళూరు మధ్య నడిచే ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ మన ఫ్రంట్లో ఉందండి. దగ్గరికి వచ్చేసాము. ఓవర్టేక్ చేసేయడమే ఇంకా బ్యాలెన్స్. మార్కాపురం నుండి వస్తుందండి అది.
మనం ఇప్పుడు బండపల్లి టోల్ ప్లాజా చేరుకున్నామండి. అండ్ చూడండి పిఆర్ఎల్ బస్సు ఇంద్రాక్షి. కడప క్రాస్ చేసుకున్న తర్వాత బండపల్లి టోల్ ప్లాజా అనేది మొదటి టోల్ ప్లాజా అవుతుంది. ఈ బండపల్లి టోల్ ప్లాజాకు మనము 12:39 చేరుకోవడం జరిగిందండి. అండ్ శ్రీ ఆంజనేయం చూడండి ప్రసాద్ ట్రావెల్స్, దాని వెనకాలే పిఆర్ఎల్ బస్ కూడా ఉందండి. అండ్ అది వోల్వో వెళ్ళిపోయిందండి, అదే స్కానియా వెళ్ళిపోయింది. అండ్ మన ఫ్రంట్లో మార్కాపురం సూపర్ లగ్జరీ బస్సు ఉంది. అండ్ అక్కడ నుండి దిల్వాలే లేదా ఇంక్రెడిబుల్ ఇండియా బెంగళూరు నుండి వచ్చే బస్సులు ఇవి. ఇప్పుడు మనల్ని పిఆర్ఎల్ ఓవర్టేక్ చేసే అవకాశం ఉంది. అవి వెనకాల ఉన్నాయి, టోల్ ప్లాజా దగ్గర ఉన్నాయి అవి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా స్పీడ్ లిమిట్ 75-80 వరకు ఉంటుంది అనుకుంటాను, లాంగ్ రూట్ వెళ్ళే బస్సులు. సో అందుకోసమే మనం ఓవర్టేక్ చేయలేకపోతున్నాము ఫ్రంట్లో ఉన్న మార్కాపూర్ బస్సు. రాజంపేట లెఫ్ట్ సైడ్ 58, తిరుపతి 114, చిత్తూరు 115, బెంగళూరు 214 కిలోమీటర్స్ అండి. అండ్ మదనపల్లి 75 అండి. ఇంకా 75 కిలోమీటర్స్ దూరం. రాయచోటి బైపాస్ చేరుకున్నామండి. రాయచోటి సర్కిల్ ఇది, బైపాస్ సర్కిల్ ఇది, అంటే రాయచోటి రింగ్ రోడ్ అంటారు దీన్ని. సో ఇక్కడి నుంచి మనం తిరుపతికి వెళ్ళాలన్నా లెఫ్ట్కి వెళ్ళాలి, రాజంపేటకి వెళ్ళాలన్నా లెఫ్ట్కి వెళ్ళాలి. మార్కాపూర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీని మనం ఓవర్టేక్ చేయలేకపోతున్నాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే, సో స్పీడ్ మాత్రము దాని ఎంత స్పీడో మన బస్ కూడా అదే స్పీడ్ ఉంది కాబట్టి చేయలేకపోతున్నాము. ఇక్కడ నుండి రైట్లోకి వెళ్ళామనుకోండి, సో వెంపల్లి, గండి అలా చేరవచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్తే చిత్తూరు, మదనపల్లి వస్తాయి. పన్నెండు గంటల 49 రాయచోటి బస్ స్టాండ్ చేరుకున్నామండి. దిగోలు ఉండన్నా చెక్ పోస్టా? 12:52 రాయచోటి బస్ స్టాండ్ నుండి డిపార్చర్ తీసుకున్నామండి. వీరభద్రస్వామి, వావ్, రెయిన్బో చూడండి, మర్సిడీస్ బెంజ్ టైప్లో ఉంది అది.
బెంగళూరు నుండి ఎక్కడికో వెళ్తుంది అది. టీసీఆర్ గ్రాండ్ ఏసీ ఉదయగిరి నుండి వచ్చే సూపర్ లగ్జరీ బస్ అండి. మనం ఈ ఉదయగిరి నుండి వచ్చిన సూపర్ లగ్జరీ బస్ని అయితే మనం చాలా ఈజీగా ఓవర్టేక్ చేయగలిగాము. కానీ మార్కాపురం నుండి వచ్చిన బస్ అయితే ఓవర్టేక్ చేయలేకపోయామండి. కడప డిపో బస్సు సూపర్ లగ్జరీ, ఇది కూడా బెంగళూరుకి వెళ్ళేది. ఆల్మోస్ట్ కడప నుండి బెంగళూరుకి ప్రతి 5 నిమిషాలు ఒక బస్సు ఉంటుందండి సూపర్ లగ్జరీ. ఉదయగిరి సూపర్ లగ్జరీ ఓవర్టేక్ చేశాము. అంటే ఇప్పుడు కడప డిపో సంబంధించింది కూడా ఓవర్టేక్ అవుతుందో లేదో తెలీదు మరి, ఎందుకంటే మార్కాపురం డిపో సంబంధించిన సూపర్ లగ్జరీ కూడా చేయలేకపోయాము. అండ్ ఇది కూడా అదే కోవలోకి వస్తుంది అనుకుంటాను. స్పీడింగ్ లిమిట్ ఈక్వల్గా ఉండడం వలన ఓవర్టేక్ చేయడం సాధ్యం అవ్వడం లేదు. చూడండి, ఇలా ఆఫ్ వస్తుంది, మళ్ళీ చేయలేకపోతుంది. ఏదో విధంగా చేశామండి. చినమండెం చేరుకున్నామండి. 1:14 చినమండెం చేరుకున్నాము. ఇదిగో అండి మన ఇంద్రాక్షి పిఆర్ఎల్ బస్. దీన్ని మనం బండపల్లి టోల్ ప్లాజా దగ్గర చూసిందా, లేకపోతే ఇది మళ్ళీ సెకండ్ బస్సా? ఎందుకంటే అది ఓవర్టేక్ మనలో చేయలేదు, అది వెనకాలే ఉంది. అంటే ఇది రెండో బస్సు అనుకుంటాను. 58 నెంబర్ చూడండి, ఇది నాగాల్యాండ్. మొత్తం పిఆర్ఎల్ బస్సులన్నీ నెంబర్ ప్లేట్ వచ్చేసి ఎన్ఎల్ఏ ఉంటుంది, నాగాల్యాండే ఉంటుంది, అన్నీ నాగాల్యాండే. ఈ మధ్యన ఏదో కొత్త బస్సు ఏదో యాక్సిడెంట్ గురైంది అని విన్నా, మరి ఎంతవరకు కరెక్టో తెలియదు నాకైతే. లాస్ట్ టైం కడప విశాఖపట్నం పిఆర్ఎల్ బస్ చేశానండి, అది మీకు తెలిసిన విషయమే. మరి ఎందుకో ఆ బస్సు చాలా స్లో వెళ్తుంది. మన బస్సు ఎలా ఏ స్పీడ్లో వెళ్తుందో అదే స్పీడ్లో వెళ్తుంది. వినాయక బస్సు చేసేది ఉందండి. రెడ్డప్ప అనే సబ్స్క్రైబర్ పాపము ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ పెడుతుంటారు పాపం ఆయన. సో ఆయన కోసం కంపల్సరీగా చేయాలి టైం తీసుకొని శ్రీ వినాయక. ఇప్పుడు సమయం చూడవచ్చు 1:38 గుర్రంకొండకు చాలా దగ్గరలో ఉన్నాము. అండ్ మన బస్సు వాష్రూమ్ హాల్ట్ ఇవ్వడం జరిగింది. చూడండి, మన హిందూ బస్ మార్కాపూర్ డిపో సంబంధించిన బెంగళూరుకు వెళ్ళే సూపర్ లగ్జరీ చాలా అసలు మనల్ని ఓవర్టేక్ చేసుకొని రావడం జరిగిందండి. మన ఉదయగిరి డిపో సంబంధించిన బస్సు
ఓవర్టేక్ చేశాము. తర్వాత కడప డిపో దాన్ని కూడా ఓవర్టేక్ చేశాము. కానీ ఈ మార్కాపూర్ బస్సుని మాత్రం ఓవర్టేక్ చేయలేకపోయామండి. సో ఆ బస్ కూడా మన పక్కనే ముందే వచ్చి అది ఇక్కడ వాష్రూమ్ కోసం హాల్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్యాసింజర్ల కోసం. అండ్ మన బస్సు ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూడండి లేడీస్ కోసం ఉండవచ్చు అనుకుంటాను. లేడీస్ అబ్బా బైకర్స్ చూడండి ఏం పోతున్నారో. సో ఇక్కడ లేడీస్ కోసం కూడా అక్కడ ప్రత్యేకంగా బాత్రూమ్స్ ఉంటాయి అనుకుంటాను ఇక్కడ. లేకపోతే ఉన్నాయండి, ఎందుకంటే లేడీస్ పోతున్నారు, వాళ్ళకి సపరేట్ బాత్రూమ్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ అది కూడా పిఆర్ఎల్. అమారా చూడండి, అమారా భలే ఉంది. అయితే ఇందాక చూసారా బెంగళూరు నుండి కడప వైపు వెళ్ళే బస్సు అయితే అది చాలా అట్రాక్టివ్గా ఉండింది. అండ్ ఎందుకో మరి పిఆర్ఎల్ బస్సు చాలా స్లోగా వెళ్తుంది చూడండి. ఇక్కడ మాత్రం దానికి హాల్ట్ ఇవ్వలేదు వాష్రూమ్ కోసము. బట్ పిఆర్ఎల్ను వచ్చేసి ఓవర్టేక్ చేసుకొని అమారా వెళ్ళిపోతుందండి. సీటింగ్ లేఅవుట్, ఛార్జింగ్ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి, వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది అవి ఏవి చూపించలేదు. ఎందుకంటే మొత్తం ప్రతి సీటు ఫిల్ అయిపోయి ఉంది కాబట్టి. సో మనం వీడియో తీస్తే వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. ఇది అశోక్ లైలాండ్కు సంబంధించిన BS4 మోడల్ ఇంజిన్ అండి. సో నాకు మాత్రం ఇంజిన్ నుండి వస్తున్న సౌండ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా వినిపిస్తుంది, చాలా బాగుంది. చాలా వెయిట్. ఇది DBL వోల్వో చూడండి, ఏమైనా వోల్వోనే. వాష్రూమ్ హాల్ట్ కంప్లీట్ చేసుకొని 1:57 మళ్ళీ అక్కడ నుండి అయితే మనం డిపార్చర్ తీసుకున్నామండి. ఎగ్జాక్ట్లీగా 2 అయింది చూడండి. ఇది గుర్రంకొండ. గంటల 14 ముదివీడు టోల్ ప్లాజా చేరుకున్నామండి. కడప క్రాస్ అయిన తర్వాత బండపల్లి మొదటి టోల్ ప్లాజా అవుతుంది, రెండో టోల్ ప్లాజా వచ్చేసి ముదివీడు అవుతుంది. మదనపల్లి 13 కిలోమీటర్లు. ఇది ఫ్లైఓవర్ అండి, కింద రైల్వే ట్రాక్ ఉంది. ధర్మవరం తిరుపతి. మోహన్ హరిత గంటల 33 మన బస్ మదనపల్లి చేరుకోవడం జరిగింది.
శివ పార్వతి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇది శివ పార్వతి అనేది కందుకూరు నుండి వస్తుందండి. ఇది కందుకూరు, ఎర్లపాడు, కమ్మగొండహల్లి, అంటే కందుకూరు నుండి కమ్మగొండహల్లి వెళ్తుంది. శివ పార్వతి. నాలుగు గంటల 4:58 నిమిషములకు ఫస్ట్ డ్రాపింగ్ పాయింట్ మన బెంగళూరు చేరుకున్న తర్వాత హోస్కోట్. 5:10 హోస్కోట్ టోల్ ప్లాజా. 5:10 హోస్కోట్ టోల్ ప్లాజా చేరుకున్నామండి. ఐదు గంటల 25 నిమిషాలకు సెకండ్ డ్రాపింగ్ పాయింట్ కేఆర్ పురం చేరుకున్నాము. ఇదేనండి కేఆర్ పురం డ్రాపింగ్ పాయింట్. ప్యాసింజర్లు దిగుతున్నారు. 5:29 నిమిషాలకు టిన్ ఫ్యాక్టరీ, అంటే 5:30 అనుకోండి. టిన్ ఫ్యాక్టరీ అంటే థర్డ్ డ్రాపింగ్ పాయింట్ చేరుకున్నాము. సమయం చూడొచ్చు. 5:30 టిన్ ఫ్యాక్టరీ చేరుకున్నాము. సౌత్ వెస్టర్న్ రైల్వే కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉందండి. పైన ఉండేది మెట్రో.
మహాదేవపురం డ్రాపింగ్ పాయింట్ అండి. సమయం 5:40 మహాదేవపురం డ్రాపింగ్ పాయింట్. 5:50 మార్తాల్లి చేరుకున్నామండి. యాక్చువల్లీ నేను ఎక్కడో దిగేయాలి, నేను కేఆర్పురంలో దిగేయాలి. కానీ మీకు కొన్ని డ్రాపింగ్ పాయింట్లు చూపిద్దామని ఇలా వచ్చాను. మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఓకేలేండి వస్తున్నాయండి ఆ సైడ్ నుంచి. అండ్ నవదుర్గ్ బస్సు వెళ్తుంది. మూన్ క్రూజ్, అబ్బా అది చూడండి ఏముందో, అది మూన్ క్రూజ్ బెంజ్, అది మర్సిడీస్ బెంజ్ సుగమ వెళ్తుంది. దానికి కూడా సౌకర్యం ఉండదు, పవర్ మాత్రం ఉండదు. అండ్ కొన్ని దిగేయాలనుకుంటున్నాను. నాకు ఇంకా ఇలా బస్సు వెళ్ళే కొద్దీ నాకు దూరం అయిపోతుంది కేఆర్పురం అనేది. మళ్ళీ నేను అక్కడి నుంచి ర్యాపిడో పట్టి రావాలి. చూస్తాను ఇంకొక పాయింట్. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా 6 అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డ్రాపింగ్ పాయింట్ బెలాందూరు, ఆ తర్వాత చందాపూర్, అటుపక్క జబ్బారు ఉంది. ప్రగతి వెళ్ళిపోతుంది. ప్రగతి టూరిస్ట్ కార్పొరేషన్ అంట. సజ్జాపూర్ చేరుకున్నామండి. ఇక్కడ కాళ్ళు పెట్టుకునేదానికి కూడా బాగా లోపలికి ఇలా డిజైన్ చేశారు చూడండి. బాగుంది, అంతా బాగుంది. అండ్ మొబైల్స్ పెట్టుకునేదానికి కూడా చూడండి ఇలా పాకెట్స్ లాగా పెట్టారు. అక్కడనే దాని పక్కనే వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. నేనైతే దాన్ని చూసి బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. పక్కనే ఉందిలే ఛార్జింగ్ పెట్టుకునేదానికి. తీరా మన ఛార్జింగ్ కేబుల్ పెట్టి కనెక్ట్ చేస్తే మొబైల్కు పవర్ మాత్రం పాస్ అవ్వడం లేదండి. దానికి కారణం ఏంటంటే బస్సులో ఎక్కడ కూడా లోపల మాత్రం ప్యాసింజర్లు మొబైల్ ఛార్జింగ్ కానీ ల్యాప్టాప్ కానీ ఛార్జింగ్ పెట్టడానికి మాత్రం పవర్ మాత్రం లేదండి. 6:15 సిల్క్ బోర్డ్ డ్రాపింగ్ పాయింట్ చేరుకున్నామండి. ఇక్కడికి ఇక నెక్స్ట్ వచ్చేది బొమ్మనహల్లి అని, ఆ తర్వాత వచ్చేసి చందాపూర్. మా లగేజ్ ఉందమ్మా, ఉందంట ఒక బ్యాగ్. అంటే బొమ్మనహల్లి మెట్రో పక్క నుంచి వెళ్తున్నామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేది మన డ్రాపింగ్ పాయింట్ బొమ్మనహల్లి. లగేజ్ ఉంది కాబట్టి సైడ్లో తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ ప్యాసింజర్ దిగుతున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ అండి. కుడ్లు గేట్ మెట్రో మన పక్కనే ఉంది. 6:30 ఓసా రోడ్. 6:35 ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ చేరుకున్నామండి. ఇదిగోండి, ఇది చూపిస్తానని చెప్పాను కదా, ఇలా ఉంటుంది. ఇది 2+1 చెప్పాను కదా. వచ్చేసి పైన అప్పర్ స్లీపర్ ఇలా ఈ విధంగా స్టాండ్ ఉంటుంది. అందులో మనం బ్యాగు, వాటర్ బాటిల్స్, ల్యాప్టాప్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మన మొబైల్స్ అవి పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ మాత్రం లేదండి. ఇక్కడ పైన లేదు, కింద లేదు. అండ్ ఇదొకటి నా పడుకున్న తర్వాత పడిపోకుండా ఉండేందుకు ఇది చాలా బాగా నచ్చిందండి నాకు. ఇది చూడండి ఎలా ఉందో. అండ్ కింద వచ్చేసి సీటర్స్ అండి. ఈ సైడ్ 1+2 ఈ విధంగా ఉంటుంది.
ఇదే అండి. సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ దిగేశారు, ఇంకా కొంతమంది ఉన్నారు ఇద్దరు. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నమాట. ఇట్లా దిగేసి వెళ్ళిపోవడం. అండ్ ఇక్కడ కూడా ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంటుందండి. ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళకైతే చాలా ఎంటీ స్పేస్, చూడండి ఎలా ఉందో. ఇది ఒకటి మనకు బాగా నచ్చిందండి, చూడండి. అండ్ ఇక్కడ మనం మధ్యలో ఈ గ్యాప్లో వచ్చేసి బ్యాగులు అవి చాలా బ్యాగులు ఇక్కడ పెట్టుకోవచ్చు. మన బస్సు బ్యాక్ సైడ్లో కూడా శ్రీ ఆంజనేయం హిందూ ట్రావెల్స్ అని ఉంది. అక్కడ యూటర్న్ చేసుకుని ఇలాగే వస్తారు వాళ్ళు. సో అది గైస్, చందాపూర్ అంటే లాస్ట్ బస్ హాల్ట్ అవుతుంది హిందూ బస్కి వచ్చేసి. ఇక్కడికి మనకు యాప్లో చూపించిన టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటలు. అయితే 6 గంటల 50 నిమిషాలు చేరుకోవడం జరిగింది. జర్నీ పరంగా ప్రతిదీ ఈవెన్ మన క్లీనర్ గురుప్రసాద్ అయితేనేమి, శివ అయితేనేమి, డ్రైవర్ అందరూ చాలా బాగానే, అందరితోటి ప్యాసింజర్ ఎక్కడ ఒకవేళ ఏదైనా పాస్ వచ్చినా కానీ బస్సు నిలబెట్టడము అన్నీ బాగానే ఉన్నాయి A to Z. కాకపోతే ఏంటంటే బస్సు అనేది చాలా ఓల్డ్ వర్జన్ అయినందున బస్సులో మెయిన్ ప్యాసింజర్ కావాల్సినటువంటి పవర్ ఛార్జింగ్ పెట్టుకునే దానికి, మొబైల్కి అయితేనేమి, ల్యాప్టాప్స్కి అయితేనేమి, అది మాత్రం ఉండదు. విండో సైడ్ ఉండేటి గ్లాసెస్ ఉంటాయి కదా, అవి మనం స్లైడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలన్నా కానీ, అంటే కొన్ని వాటికి ఆ ఫెసిలిటీ ఉంది, కొన్ని వాటికి ఆ ఫెసిలిటీ లేదు. అంటే మనం హ్యాండిల్ పట్టుకుని స్లైడ్ చేస్తాం కదా అటు ఇటు, అవి ఇరిగిపోయి ఉన్నాయి. లోపలి వ్యూ, సీట్ లేఅవుట్ ఎలా ఉంటుందో అది కూడా తీసేదానికి నేను త్వరగా రావడం జరిగిందండి. అంటే ప్యాసింజర్స్ మొత్తం వచ్చేసి మొత్తం దిగిన తర్వాత, సో ఇంతవరకు ప్యాసింజర్ మాత్రం ఉన్నారు. అది గైస్, సీ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ జర్నీలో ఇదే విధంగా మళ్ళీ ఇటువంటి బస్ జర్నీలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.